తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. అసెంబ్లీలో బాంబు బెదిరింపు. ముందుగా వార్తల్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ లేదంటే కేంద్రం పెట్టే అప్డేట్స్ గురించి కానీ నా ఛానల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళే ముందు హెడ్లైన్ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో బాంబు పేలుడు గురించిన సమాచారం. బడ్జెట్ సమావేశాలు జరుపుతున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు రావడం జరిగింది. ఈ బాంబు బెదిరింపు వచ్చిన ఫోన్ కాల్ కానీ లేదంటే దొంగల ముఠా కానీ ఎవరు అనేది ఇంతవరకు తెలియకపోవడం గమనార్హం. భవనాన్ని పేల్చేస్తామంటూ దుండగులు ఈమెయిల్ చేయడం జరిగింది. ఈమెయిల్ చేసిన కొద్ది క్షణాలకే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రజాప్రతినిధులను బయటకు పంపించేయడం జరిగింది. ఇకపోతే బాంబులను పసిగట్టే కుక్కలను కూడా స్క్వాడ్లతో గాలింపు చేపట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కాగా ఫిబ్రవరి 16 నుంచి మొదలై మార్చ్ 25 వరకు గుజరాత్ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగడం ప్రారంభం అయ్యాయి. ఇకపోతే ఈ ఈమెయిల్ను పంపినటువంటి ముఠా కావాలనే పంపారా లేకపోతే ఇంకెవరైనా పంపారా అన్నది అంతు చిక్కని విషయం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం గురించి కానీ కేంద్రం గురించి కానీ ఈ రెండింటి గురించిన సమాచారం మీకు నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్.